कलौ वेङ्कटनायकः तं वन्दे स्मरणमात्रेण वेङ्कटकृष्णेति अनुदिनं वेङ्कटकृष्णेति अनुदिनं
ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మర్యాదగా లొంగిపోండి. కదిలారంటే కాల్చి పారేస్తాను. నేను 5 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపల మర్యాదగా లొంగిపోండి. 1 2 3 4 5. కిందకి దిగి రాకపోయావు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. థ్యాంక్ యూ. వాటికి ఎందుకు వెళ్ళావు? స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన కేసులో నువ్వెందుకు తలదూర్చావు? సార్, స్పెషల్ బ్రాంచ్ అయినా, విజిలెన్స్ అయినా, పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత. నేరాలు జరగకుండా చూడటం, నేరస్తులను శిక్షించడం. నేను చేసేది అదే. అదిగో ఆ సమాధానాలే వద్దు చెప్తున్నా. నాకు బీపీ పెరిగిపోతుంది. నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. మీరు ఇప్పుడు మంచిలు తాగారు. నువ్వు రెక్కావు డిస్మిస్ చేస్తాను సార్. ఊరికే ఆవేశపడకండి సార్. క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్, మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం. బాంబులు తయారు చేసే ముఠాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచో ప్రయత్నిస్తాం. కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్మెంట్ అంతా శభాష్ అనాల్సింది పోయి నువ్వెవడు పోయి చెప్పడానికి? సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్, కోడ్ నెంబర్ 454679, డివిజన్ నెంబర్ 3 సార్. అవుట్ సార్. గెట్ అవుట్. ఎస్ సార్. ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా, లేక నన్ను వెళ్ళమంటారా? వెళ్ళవయ్యా, వెళ్ళు. కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ క్రాంతి. ఎందుకు? నా డ్యూటీ నేను చేసేందుక? ఇది ఎంతో ఇదిగా బతకాలి అని ఇదవుతూ ఈత కొట్టింది. కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు. అదే కదా సృష్టిలో రూల్స్ లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి వాడుతుంటాడు. ఏకే సార్, మీరు మూవ్ అనండి. డేట్ మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను. ఇదిగో అదే వద్దంటున్నాను. చంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు. కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను, అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆట నేను చాలా ఇదైపోయి చూస్తూ, అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను. అది పద్ధతి. అంటే వాడిని కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు, అంతేనా? అది మళ్ళీ నేను చెప్పాలా? చూడు కిరాయి ఇన్స్పెక్టరు, వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి. మీ సొమ్ము తింటున్న వాడిని అవన్నీ నేను చూసుకుంటా కదా. నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో, విసుతో, నమ్మకం. మరీ అంత ఇదైపోకు, వెళ్ళిరా. థ్యాంక్స్. ఇది నాటకం నిహాపులన్నయ్య. సారీ అమ్మా. చూడమ్మా, ఇది నాటకమైనా నిజమైనా నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేశాడో వాడు చస్తాడు. నిజం గురు. సారీ. మరన్నయ్య, ఇతను రాజేష్, ఎంఏ ఫైనల్ ఇయర్. నైస్ టు మీట్ యు. హలో. వద్దు గురు. చూడు మిస్టర్, చెల్లెలంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరెవ్వరూ లేరు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్ యూ గురు. ఇదిగో. థ్యాంక్ యూ. అన్నయ్య, రేపు నువ్వు మా ప్రోగ్రామ్ కు తప్పకుండా రావాలి. వస్తానమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు.
తర్వాత రాలేకపోయిన సారీ చెల్లెమ్మ అంటావు. ఈసారి అలా చేస్తే నీతో మాట్లాడు. చూడమ్మా, ఈసారి తప్పకుండా వస్తాను. అవతల అంకుల్ అంటే మన కోసం వెయిట్ చేస్తున్నారు. పెడదామా? అబ్బాయి కారుదాడు ఏమైనా తెలిసిందా? లేదండి. ఏమిటి, వాళ్ళకి రావటం లేదా? లేదండి. ఏమిటయ్యా, అవునడానికి కాదన్నట్టు, కాదనడానికి అవునన్నట్టు, రమ్మనటానికి పొమ్మన్నట్టు, పొమ్మనటానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తావిటి? అయినా మాట ఒకటి యాక్షన్ ఒకటి ఏమిటయ్యా? నాకు ఒళ్ళు మండిందంటే నీ బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తున్నా. ఏమండి, మీరు ఒక పెద్ద రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు, మీ దగ్గర రైఫిల్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బుర్రే కావాల్సి వచ్చిందా? లేకపోతే మాట ఒకటి యాక్షన్ ఒకటి చేస్తావే. ఎన్ని చెప్పిన పద్ధతి మానవే. ట్రై చేస్తానండి. అదే మాట. ఏం చేయమంటారండి? నాకు పుట్టుతోటే వచ్చింది. చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట. వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట. ఇక పెద్ద దిగిన తర్వాత నువ్వేనా మహాత్ముడు నీ జీవిత చరిత్ర ఒక అంశం వచ్చేసారయ్యా. హలో, వెల్కమ్ మై బాయ్, వెల్కమ్. హాయ్ అంకుల్. హలో, వెల్కమ్ మై డియర్, వెల్కమ్ వెల్కమ్. హౌ ఆర్ యు? నాకేమిటో ఎప్పుడు చక్కటి వాతావరణం, ప్రతి నిమిషం రెస్ట్, మీ ఆంటీ చేతో చక్కటి వంట, వీటన్నిటితోనూ నేను ఆరోగ్యంగానే ఉన్నవి. కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ గారి మూలంగా మనసుకు చికాకు ఏర్పడుతూ ఉంటుంది. అందుకో ఆ ఎక్స్ప్రెషన్ అవుతుంటున్నాను. ఏమా లక్ష్మి, మీ చదువు బాగా తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ? ఆంటీయా మీకోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది. కమన్ కమన్. రండమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు వచ్చామంటే పదండి టిఫిన్ చేద్దరు గాని. అబ్బా, నీకు తెలుసుగా బాబు, ఈయన భాషలో ఇలా ఇలా అంటే కూర్చోమని. అవునండి. అదే చెప్తున్నాను. ఇలా చేశామంటే నీ బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. వద్దండి. అబ్బా, ఇలా చంపుతున్నాడయ్యా. నీ బుర్ర బద్దలు కొట్టే కానీ నాకు మనసు శాతం ఉంటుందయ్యా. మీ కూడా ఎప్పుడు ఉండేదేగా. పిల్లల్ని టిఫిన్ చేయనివ్వండి. టిఫిన్ మాత్రం చేస్తానండి. అబ్బా, మీరు కానీ అయ్యా తర్వాత తిట్టాడు. కాంతి, అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం బాగోలేదయ్యా. మా ఇంటికాడ ఉంచమని నీకు ఇన్నిసార్లు చెప్పానయ్యా. ఉంచొచ్చు అంకుల్, కాకపోతే రోజు కాలేజీకి దూరం నుంచి వెళ్ళడం కష్టం కదా. అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని. ఏం కష్టమయ్యా, పొద్దున్నే నా కారులో నేనే తీసుకెళ్ళి దించుతాను, మళ్ళీ సాయంకాలం నేనే తీసుకొస్తాను. అయిన వాళ్ళం మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు. అదేంటంటే హాస్టల్లో ఉన్న అన్నయ్యతో కలిసి వచ్చి వారానికి సరిపడా తిండి తినేసిపోతున్నాగా. ఇదిగో బాబు, ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను సరిగా వినిపించుకోండి. వారం వారం ఎలాగే వచ్చి ఈ తిండంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను మమ్మల్ని సంతోషపెట్టుకుని కోరుకుంటున్నానయ్యా. ఈ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తే బాగుంటుందయ్యా. అలాగేనండి. ఆయన కొద్దిగా నీకు తినడయ్యా. ఆయన అంటారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యూ ప్లీజ్. మీ కంప్లైంట్ ఏంటి మిస్? నా పేరు లక్ష్మి. ఓహో, నాకు ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టడం లేదు డాక్టర్. అచ్చా, లేచి కూర్చోవాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా? లేచి కూర్చోవడం వరకు తప్పలేదు అనుకుంటాను డాక్టర్, కానీ లేచిపోవడం తప్పు కదా. అవును, లేచిపోవడం ఎందుకు? కూర్చునే ఉన్నారుగా. అసలు విషయం చెప్పండి డాక్టర్. రాత్రులేవో కలలు రావటం, ఒళ్ళు కాస్త వేడెక్కడం, నరాలు జివ్వమనడం, తిండట్టే సహించకపోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం. అమ్మో, ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం. మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి ఈ రోగం ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు. డాక్టర్, అయితే ఈ రోగం తగ్గే అవకాశం లేదా? దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. మీ కళ్ళల్లో అడపా తడపా కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలా అంటే ఇలా అన్నమాట, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అన్నమాట, మీ పెదవులతోనే అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకరమైన ప్రయోగాన్ని చేస్తే. డాక్టర్, ఐఎమ్ సారీ. పాపం అబ్బాయి గారు, నా జబ్బుకు గొప్ప వైద్యం చేయబోతుంటే ఆ నర్సం వచ్చింది. ఏం చేస్తాం? బెటర్ లక్ నెక్స్ట్ టైం. గోపి, నేను అసలు ఇప్పుడు వచ్చింది మీ చెల్లె రాధ గురించి. ముగ్గురం కలిసి పిక్చర్ కలదాం అనుకున్నాం. బ్యాంక్ నుంచి రాలేదేమిటి? వచ్చే టైం ఏంది, కూర్చో. ఓకే. వెరీ గుడ్ రాధ, చాలా బాగున్నాయి అకౌంట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తారు. నో నో ఆఫీసర్స్ మేము వెళ్ళడానికి మాకు ఒక కారు కావాలి. మమ్మల్ని ఎవరు వెంబడించకూడదు. అలా వెంబడించారో ఇక్కడున్న వాళ్ళందరి ప్రాణాలు తీస్తాం. లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్. ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి మార్పులు చూస్తే మీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్ ఓవర్. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హలో క్రాంతి కమిన్ ఓవర్. ఏం సార్ ఆ సౌండ్ ఏంటి సార్? క్రాంతి కమిన్ ప్లీజ్ ఓవర్. హలో క్రాంతి. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్ ఓవర్. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి వేర్ ఆర్ యు? కమిన్ ప్లీజ్ ఓవర్. యా క్రాంతి హియర్. సార్ ఐఎమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హిందుస్థాన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో రాబరీ జరుగుతుంది. మీరు ఎక్కడైనా సరే వెంటనే ఇక్కడికి రావాలి. ఓవర్. ఓకే. సార్ బ్యాంకులో రాబర్స్ ఉన్నారు. వాళ్ళు పారిపోయి కారు లేకపోతే అందులో ఉన్న అమాయకులందరూ చంపేస్తానంటున్నారు. వాళ్ళకి కావాల్సింది కారే కదూ. రైట్. సార్ 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 ఇక్కడ ఎవరో కారు కావాలని అడిగారట. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా పెద్ద ట్విచర్ చేశారు సార్. మీరు కనుక రాకపోతే చాలా మంది అమాయకులు చచ్చిపోయారు సార్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్యారీ. ఎక్స్క్యూజ్ మీ, సమయానికి వచ్చి చాలా సహాయం చేశారు. థ్యాంక్స్ అంటారు అంతేగా. అది నా డ్యూటీ. సగం గంట తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళారు సార్? బ్యాంక్. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గంట తగ్గించుకునే వాళ్ళు నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్. కానీ ఏమిటమ్మా రాధా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనయ్యా. కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదో కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనుకో. అది సరే రాధా, అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా జరిగిందేమిటో కాస్త వివరంగా చెప్పు. ఏముంది, 6 గ్యాంగ్స్టర్స్ లోను ఒకడు నాకు రివాల్వర్ గురి పెట్టాడు, ఇంకొకడు మా ఏజెంట్ గురి పెట్టాడు. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను హీరోలా వచ్చాడు. ఎవడే ఆ హీరో? ఎవడేమిటే, జేమ్స్ బాండ్ కావచ్చు, బ్రూస్లీ కావచ్చు, పేరేమిటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోదే. కారు తీసుకుని అద్దాన్ని పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి 6 గ్యాంగ్స్టర్స్ ని దండలాడించాడు. దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు. పోవే. మన బ్యాంకు దోపిడీ చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు. అవును.
పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తాడని, మన దోపిడీ పథకం ఇంత దారుణంగా ఇదవుతుందని మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకెందుకు చెప్పలేదు? వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేమెవరం ఊహించలేదండి. యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు. కర్మకాల మంగళ షాపు బ్యాంక్ కి దగ్గరగానే ఏడ్చింది. దాంతో మరి నీకు షేవ్ చేసి బ్యాంకును సేవ్ చేశాడు. ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది. వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా? వివరాలు తర్వాత చెప్తాను, ముందు వాడి ఫోటోలు చూడండి. కండ చూసి గుండె చూసి కసిని చూసి ప్రేమిస్తాలే, కన్ను వేసి ఆటు వేసి చాటు చూసి జీవిస్తాలే. నీ తోడు వస్తా సందకాడా, నా తోడు నువ్వే అందగాడా. కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే, చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే. బయటేసుకున్న సందమామ వాటేసుకున్న వన్నె భామ. తుంటరి గిలిగింత గుట్టుగా ఉన్న గుండెకు పుట్టి గుప్పెడు కలిచింత. జుమ్మంది ఒళ్ళు రమ్మంది వెళ్ళు, పువ్వుల వేళ వయసుకు పుట్టే పున్నమి పులకింత. రేతిరి అయితే కంటికి పుట్టే రెప్పల కవ్వింత. అచ్చంగా ఒళ్ళు ఇచ్చేసి వెళ్ళు. కన్నె మెచ్చింది నీ కళ్ళ కావరం, నేనే మెచ్చాలే నీ లేత యౌవనం. వంపు సొంపులను చంప కెంపులను నీకే ముడుపు కట్టేస్తా. కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే, కన్ను వేసి ఆటు వేసి చాటు చూసి జీవిస్తాలే. బయటేసుకున్న సందమామ వాటేసుకున్న వన్నె భామ. చీకటి వేళకు నిలుపుకుపోనా చక్కని నెలవంక. దగ్గరకొస్తే చెప్పక తప్పదు సిగ్గుకు సెలవింక. వాటేసి చూడు వయసుల్ని కూడు. చీకటి చుట్టం మాపటి పక్కం నువ్వే నాకింకా. మల్లెల మంచం వెన్నెల కంచం మనవేలే ఇంకా. ముద్దిచ్చి చూడు మురిపాలే తోడు. జతగా నువ్వుంటే చలిమంటే వద్దులే. కౌగిలి గింతల్లో కరగాలి పొత్తులే. ఎంత గొప్ప రుచి ఏమి తీపి కసి నేడే నీకు చూపిస్తా. కండ చూసి గుండె చూసి కసిని చూసి ప్రేమిస్తాలే. కన్ను వేసి కాటు వేసి చాటు చూసి జీవిస్తాలే. నీ తోడు వస్తా సందకాడా, నా తోడు నువ్వే అందగాడా. కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే, చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే. బయటేసుకున్న సందమామ వాటేసుకున్న వన్నె భామ.
చూస్తున్నాను చూస్తున్నాను ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదన్నయ్య. ఏమీ లేదంటలోనే ఏదో ఉందని తెలుస్తుంది. చెప్పమ్మా. పర్వాలేదు చెప్పు. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వు ప్రేమించావా? నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని నీ ఇష్టం వచ్చాడు ప్రేమించాడువేనా? ఆ మాట నువ్వు చెప్తే నేను సరే అంటాను అనుకున్నావా, లేక సంతోషిస్తాను అనుకున్నావా? అన్నయ్య, పై డైలాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నయ్యలు ఆవేశంగా చెప్పేదన్నమాట. కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు, అనలేడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అబ్బాయి గురించిన వివరాలు? అతని పేరు గోపి, చాలా మంచివాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెరీ గుడ్. రేపు ఒకసారి అతన్ని అంకుల్ ఇంటికి తీసుకురా, అన్ని మాట. ఓకే అన్నయ్య. ఏ అలా కాలుగల్ని పిల్లిలా తిరుగుతున్నావుటి? బయలుదేరదామా? నీకే నవ్వుతున్నాను పిల్లి బల్లి అంటావు. మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తోంది. ఎదురు పడితే ఏం చేయను? అంత భయం ఎందుకు? మా అన్నయ్య సింహం పులి ఏం కాదుగా. సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్, పైగా చాలా సీరియస్ ఫెలో అంటుంటారు. గబుక్కుమని రివాల్వర్ తీసి హ్యాండ్స్ అప్ అంటే నేనేం చేయను. అలా అనడానికి నువ్వే నేరం చేశావని? మహాతల్లి, పోలీస్ వాడి మూళ్ళు ఎలా ఉంటాయి ఏం చెప్పగలం? తన చెల్లెలు ప్రేమించడం నేరం అన్నాడనుకో, అప్పుడు నేనేం చేయను. అబ్బా చాలయ్యా, అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పద. మా రాతుంటే ఇంత భయపడేవాడిని కాదు కదా. ఏ రెండు గట బ్యాంక్ లో బోల్డ్ ఇంత పని ఉందండి. ఎలాగా? ఎలాగా? ఇలాగా. అయితే లక్ష్మణ్ తను పెళ్లి చేసుకునే అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుందన్నమాట. అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాటను. క్రాంతి ఇందాక చెప్పాడుగా ఆ విషయం. ఇదిగో నరసింహం, అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుంటా. అంకుల్ ఏం లేదు అంకుల్, ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి, ఏమని అడగాలి? మై డియర్ బాయ్, ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా. నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా? మీకెలా తెలుస్తుందిలేండి, నా మీద నా బుర్ర మీద రైతుల ప్రయోగాలు తప్ప. అంకుల్ ఇప్పుడు అబ్బాయి రాగానే నీకు రైఫిల్ షూటింగ్ వచ్చానని ఏమిటయ్యా, అతను ఏమైనా మిడిల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరిపోతున్నాడా? అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను. అతను ఏమైనా పశువులు డాక్టర్ అనుకున్నావుటయ్యా, బుద్ధి లేకపోతే. అంకుల్ మీరు ఆపండి, అబ్బాయి టైం అయిపోయింది, ఏం అడగాలి? కాంతి, వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు. మెదలకుండా ఊరుకుంటే అడగాల్సిందేదో నేను అడుగుతాను. అడిగి వచ్చేసారు, ఏమడుగుతావు అడుగు. రండి 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 రండి. మీరే కంగారు పడకండి, ఆయన చెప్పే మాటకి చేసే యాక్షన్ కి అంతా వ్యతిరేకంగా ఉంటుంది. గోపి, మా అంకుల్ ప్రతాపరావు గారు, మా ఆంటీ సావిత్రి గారు, మా అన్నయ్య క్రాంతి. నైస్ టు మీట్ యు. సేమ్ విత్ మీ. మా కంటి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం భవతి. అవుతుంది పిల్ల పెళ్లి కూతురు, అవుతుంది పిల్ల పెళ్లి కూతురు. అబ్బాయి కళ్ళకి నూరేళ్ల వెలుతురు, నూరేళ్ల వెలుతురు. మా కంటి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం భవతి. మల్లె పువ్వు పల్లకిలో మంచు గుళికలు, పెళ్లి నాటి పల్లకిలో పిల్ల కులుకులు.
వన్నెలో ఎంత వెన్నెలో, ఎన్ని వన్నెలో ఎంత వెన్నెలో. పగలు రేగిలా వేడి వేడి వేణువూది చిలిపి గాలులా, వేడి వేడి వేణువూది చిలిపి గాలులా. బుగ్గ పండు కొడుతున్న ప్రేమ చిలకలు, సిక్కు మొగ్గలే చిదమోతున్నవి, సిక్కు మొగ్గలే చిదమోతున్నవి. నల్ల మబ్బు నీడలో మెరుపు కన్నె మేడలో మిలమిలా మెరుస్తున్న పగటి తారక, కట్నంగా చాలవులే కౌగిలింతలు, కౌగిలితో ఆరవులే కౌవింతలు, కౌగిలితో ఆరవులే కౌవింతలు. వచ్చారు అన్నయ్య, నీ సంగతి తేల్చడానికి అంకు లాంటివి నేనే తీసుకొచ్చాను. అవునయ్య క్రాంతి, పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండదు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకనే వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముంచడానికి వీళ్ళని తీసుకొచ్చావు అనమాట. అయితే మునిగిపోతా. ఇదిగో అబ్బాయి క్రాంతి, నేను చెప్తున్నాను వీళ్ళు. ఐఎమ్ సారీ. అంకుల్, నేను ఇక్కడ. ఇదిగో అబ్బాయి, నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఇక్కడి నుంచి కలవ. అంతే. బాబు క్రాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా వాయ్, నేను మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంక చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చెల్లమ్మా, నన్ను ఒంటరివాణి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని ఈ సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు కాదనటం మరీ పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లెలు ఏదడిగినా నువ్వు కాదనవు కదా. ఇప్పుడు ఆ రాధమ్మని వదనమ్మగా తీసుకురమ్మంటుంది. దాని ముచ్చట తీరుస్తావా లేదా? అబ్బా, ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదు. ఇప్పుడే కాస్త మనశ్శాంతిగా స్విమ్మింగ్ చేసుకునేవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. రాధా, నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు? సరిగ్గా చెప్పకపోతే నెత్తి మీద ఒకటిస్తాను. అతి త్వరలో నువ్వు నా వదినమ్మ కాబోతున్నావు. ఎలాగూ వదిన కాబోయే నీకు నా సలహా ఇస్తాను. మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో, అతను ఉండే ఇల్లు, అతని పద్ధతి, అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. అడవిలో సింహం లాంటి మా అన్నయ్యని పూర్తిగా మార్చి దారిలో పెడితే ఫ్యూచర్ లో నీకు బెస్ట్ గృహిణి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండవు. ఇక మీ అన్నయ్యని, మీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు. రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నీ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఓకే.
ఏమైందంటే మనం పైకి పోతాం, బతికేమంటే లోపలికి పోతాం. క్యాచ్ హిమ్. ప్రమాదం నుంచి భయపడ్డాం. అవునన్నయ్య, మేమిద్దరం పిక్నిక్ వెళ్ళాం. అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాంబులు రవాణా అవుతున్నాయి. మమ్మల్ని చూసిన రౌడీలు మా వెంట పడ్డారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. జేకే ఫ్యాక్టరీలోనా? ఏమిట్లో వచ్చారు? ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. చర్చ్కి వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సెర్చ్ యువర్ గోడౌన్ సార్. ప్లీజ్. లైక్ టు హ్యావ్ సంథింగ్ సార్? థ్యాంక్ యూ. సార్, గోడౌన్ అంతా వెతికాను. ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది. నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమ్ ఆన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది? పులి పిల్లైపోయింది. కమిషనర్ తో చీవాట్లు తిని సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు. అసలే వాడు పులి. ఇప్పుడు దెబ్బతిన్న పులి, మర్చిపోకు. తాళాలు
వెరీ గుడ్, నువ్వు వెళ్ళరా. జేకే సార్, గొడవలో మన సరికంత జాగ్రత్తగా ఉంది. రేపే మన పార్టీకి అమ్మేయచ్చు. గుడ్. చూడండి, మీ గొడవలో ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పెళ్తున్నాయి కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చదని చెప్పండి. చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ పడించారు. అంత ఇదిగా జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను విను. ఎంతో ఇదైన ఆ పులి గోళ్లు తీసేసి పళ్ళు పీకేసి కళ్ళు పొడిచేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క కావు చేస్తుంది. కనుక అలాంటి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్. వాట్ నాన్సెన్స్! ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా దీనికి మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నువ్వా? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరిని అడిగి ఇల్లు సర్దావు? ముందు ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని. లోపలికి రావడానికి ఎవరనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకరకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నా నెత్తిమేక్కుదాం అనుకుంటున్నామో అదేం కుదరం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్! ఓహో, చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాతి కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. ఇదిగో చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను గనుక కళ్ళెర చేశానంటే వాళ్ళు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటో నువ్వు కళ్ళెర చేసేది? నువ్వు కళ్ళెర చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధ, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నా రైఫిల్ కి వీడు బరో టార్గెట్ గా పెడతాను. అది కాదు అంకుల్. డోంట్ టాక్. నాకు దుర్భాష తెప్పించొద్దు. అమ్మాయి వస్తాను. ఓకే అంకుల్. ఇది పట్టుకోండి. ఎందుకంత కోపాలు వెర్రి నాయనా, పిల్లగాలి తాపాలు పిచ్చి నాయనా, బుద్ధగించుకుంటాలే పుచ్చి నాయనా,
అనుకోకే పిచ్చి అమ్మడు పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు కజ్జికాయ పెడతానే కన్నె కొమ్మడు నీకు మామ నీకు మహమ్మ అవుతాడు మా నాయన కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా ఆరాధించే దేవుళ్ళని కౌగిలిచ్చే కాముళ్ళని మల్లెల్లోనే మన్నించుకో వెన్నెల్లోనే వేధించుకో చూపు నిలబడి కళ్ళు కలబడి కొత్త అలజడి రేపింది రే ఎంత కవ్వింతలే కాబోయే ఆయన కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా ఎందుకంత కోపాలు బెర్రినాయన పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు వచ్చే వెచ్చని వైశాఖము బానా వరదల ఆషాఢము నీకే ఇస్తా నా జంటలో నీళ్ళే రగిలే చలిమంటలో కలికి వెన్నెల కార్తీకము పసిమి పచ్చల హేమంతము తారానల్లే పండించుకో ప్రణయాలన్నీ నీవందుకో మాఘవేళకు నా స్వాగతం చైత్రవేణువు నీ కంకితం కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా వెర్రివాణ్ణి అనుకోకే పిచ్చి అమ్మడు పిల్లగాలి తాపాలు పిచ్చినాయన కజ్జికాయ పెడతానే కన్నె కొమ్మడు కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా మేడం గోపి రూమ్ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు థ్యాంక్ యూ మేడం నో మెన్షన్
బాధపడకమ్మా, నీకు మేమంతా ఉందండి, బాధపడకు. మా కంటి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం భవతి. అవుతుంది ఈ పిల్ల పెళ్లి కూతురు, అవుతుంది ఈ పిల్ల పెళ్లి కూతురు. అబ్బాయి కళ్ళకి నూరేళ్ళ వెలుతురు, నూరేళ్ళ వెలుతురు. మా కంటి పాపకి మాణిక్య హారతి,
మా ఇంటి జ్యోతికి శతమానం. బాబు క్రాంతి, ఇలా ఒంటరిగా నీలో నువ్వు కుమిలిపోతుంటే ఇక ఆడపిల్లలకి ధైర్యం చెప్పేదెవరు? నేను కుమిలిపోవటం లేదు అంకుల్, కసితో రగిలిపోతున్నాను. నా గుండె అగ్నిపర్వతంలా మారి మండుతుంటే అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. క్రాంతి, అంకుల్, నా బంగారు చెల్లెలు మనసు పడ్డ ఆ గోపిని అతి దారుణంగా హత్య చేస్తున్న ఆ మృగాల్ని వదలను. వాళ్ళని వేటాడి వెంటాడి చీల్చి చీల్చి చంపుతాను. ఆ దేవుడే దిగొచ్చి అడ్డుపడినా సరే వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. డాక్టర్, అవును, చూపు పోయిందనే విషయం షాక్ అవ్వకుండా ఆమెకు తెలియచేశాం. మనసును రాయి చేసుకుని ఆ నిజంతో ఆమె రాజీ పడింది కనుక మీరు ఆమె దగ్గర బాధపడి ఆమెను బాధ పెట్టదని నా అడ్వైస్. అన్నయ్య, వచ్చావా అన్నయ్య? లక్ష్మి, నాకు చూపు పోయిందని బాధపడుతున్నావా? వద్దన్నయ్య, వద్దు. లక్ష్మి, నీ చూపుపోతే నా కళ్ళే పోయినట్లమ్మా. ఏమిటన్నయ్యా అలా చిన్నపిల్లల్లా బాధపడుతున్నావేంటి? లక్ష్మి, రాధా, మీరిద్దరూ నాకు రెండు కళ్ళై నాకు చూపులేని లోటు తీరుస్తారా? అవే మాటలమ్మా. మీరిద్దరూ నాకు తోడుండగా నాకు చూపు ఉంటేనే లేకపోతేనే. బాబు క్రాంతి, ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ లో చెల్లికి కళ్ళు పోయాయి అంకుల్. అమ్మా, అమ్మా లక్ష్మి, ఊరుకోమ్మా. అందమైన పువ్వుల్ని, పాపల్ని, దీపాల్ని సృష్టించిన ఆ దేవుడు అవన్నీ కలబోసి నిన్ను సృష్టించాడు. అలాంటి దేవుడే నీకు శిక్ష విధించాడు అంటే ఏ నేరస్తుణ్ణి క్షమించని నేను ఆ దేవుడే కనిపిస్తే కాల్చి పారేస్తాను. పోయాక నా కళ్ళెందుకు? చాలా ఇదైన ప్లాన్ వేసినందుకు నీకు బహుమానం తీసుకో. చాలా సంతోషం సార్, మీ గొప్ప మనసుకు అంతా నువ్వే తీసేసుకోకు. నువ్వెంత ఇదిగా ప్లాన్ వేశావో వాడు అంత ఇదిగా సహకరించాడు కనుక సగం వాడికి. నా సర్వీస్ మీరు గుర్తించినందుకు చాలా సంతోషం బాస్. ఆగు, డబ్బును చూసి మరీ అంత ఉత్సాహపడిపోకూడదు. నీది 2 షాల్తీల్ని లేపవలసిన బాధ్యత, కాని చచ్చి చెడి ఎలాగో అలా ఇదై ఒక షాల్తీనే కదా లేపావు, అంచేత నువ్వు సగమే తీసుకో. మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు. ఆ పులిగాడి చెల్లెలు గుడ్డిదైపోవడానికి ఓ రకంగా నువ్వే కారకుడివి కనుక తీసుకో నా బహుమానం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఏమండి, మీ ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది, నేను వెళ్ళొస్తాను. రాధా, ఒక మాట. ఏమిటి లక్ష్మి? అన్నయ్య ఇంతకాలం రాధకి తోడుగా ఉండే వాళ్ళన్నీ లేడు కదా, మరి ఒక్కటే రాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్న వాళ్ళు ఎవరు లేని రాధకి మరిద్దరం తోడుగా ఉండడం మంచిది. ఏమంటావు? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ లక్ష్మి, ఏ బంధం లేకుండా ఇక్కడ ఎలా ఉండటమా అనుకుంటున్నావు కదూ. ముందు ముందు నా వదిన కాబోతున్నావు, నా మాట కాదనుకో. అలాగే లక్ష్మి. ఏమా ఏమిటి ఇలా వచ్చాయంటే?
ఇవాళ నాకు హాలిడే అండి. ప్రతాపరావు గారు లాంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు, డ్యూటీలో మెలకువలు తెలుసుకోవచ్చని. ఎవడి ప్రతాపరావు గారి అనుభవాలా? ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో? ఆయన ఏమన్నా అలీబాబా సింధుబాబా అడ్వెంచర్ చేయడానికి? ఆయన వల్లనే ఉందయ్యా. అది కాదు, ఇంకా నా సర్వీసులో నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏమిటి, మీరు అడ్వెంచర్ చేశారా? ఏమిటి, నేను ఇంటర్పోల్ లో పనిచేసిన సంగతి నీకు తెలీదా? ఇంటర్పోల్? లేకపోతే లైట్ పోలా ఫ్లాగ్ పోల్ అనుకుంటున్నావా? ఒకసారి ఒక కేసు జరిగింది. దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్. ఏమిటి, బ్రెడ్ అండ్ జామా? అదేనో, బ్రెడ్ అనేటువంటి మగ గూడచారి, జామ్ అనే ఆడగూడచారి, వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలోని ఎక్కడ షిప్ కనపడినా సరే పట్ 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 కాల్చి అవతల పారేసేవారంటే. అప్పట్లో నాకు ఇలాగే సాల్యూట్ చేస్తుండేవారు. సార్, మీ వెనకల చరిత్ర చెప్పేది. ఒకసారి ఆ బ్రెడ్ గాడిని షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను. సార్, ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో తోసేస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. అంచేత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతాపరావు గారు. ఏమిటా ప్రతాపరావు అని ఇందాక నుంచి జపం చేస్తున్నావు? వాడు అప్పుడెక్కడ ఉన్నాడు? ఏమంటాను, పోలీస్ స్టేషన్ లో లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు. నా చేతులతో నేను అనేక సార్లు ఇచ్చాను. నువ్వు ఇంటర్పోల్ ఏజెంట్ వా? కాదు బాబు, బ్లాక్ పోల్ ని. ఆపరేషన్ బ్రెడ్ అండ్ జాముని పట్టుకున్నావా? లేదు బాబు, ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసేవాడిని. మరి నాకు లంచం ఇచ్చావా? లేదు బాబు, లేదు బాబు, నేను ఎప్పుడు ఇచ్చాను? వెనక మీరే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుని రైఫిల్ షూటింగ్ చేస్తాను, జాగ్రత్త. ఇక మళ్ళీ తలాడుతావు. ఇక బాబు, ఆయనతో ఉంటే మనకి పిచ్చిక్కిచ్చేస్తాడు కానీ మనం వెళ్దాం పద. నున్నాని ఒళ్ళు ఎన్నేళ్ళది, సన్నాని నడుము ఎన్నేళ్ళది, ఎర్రని బుగ్గ ఎన్నేళ్ళది, ఎర్రని బుగ్గ ఎన్నేళ్ళది, ఎట్టాగా వస్తుందమ్మ కౌగిళ్ళకి, మరి ఎట్టాగా వస్తుందమ్మ కౌగిళ్ళకి. నున్నాని ఒళ్ళు నీ ఈడుది, సన్నాని నడుము నీ తోడుది, ఎర్రని బుగ్గ నీ ముద్దుది, ఎర్రని బుగ్గ నీ ముద్దుది, చిటికేస్తే వస్తుందయ్య కౌగిళ్ళకి, చిటికేస్తే వస్తుందయ్య కౌగిళ్ళకి.
మొత్త బుద్ధి పుడుతోంది నీ నెత్తన, మోజుకుద్ది నీ బుగ్గ నేనొత్తన. 20 ఏళ్ల పరువాలు, 60 కళ్ళల అందాలు, ముద్దాడి ముద్దాడి మురిపించనా. చిక్కమన్న కోగిలింతలో చిక్కన, చీకటింటి బిందులన్నీ వడ్డించనా. చెరకు తీపి పెదవుల్లో, దొరికే ముద్దు పదవుల్లో, తేలించి పాలించి లాలించనా. సన్నాయి మోగాలి మద్దిళ్ళకి, అమ్మాయి రావాలి సందిళ్ళకి, అరే అమ్మాయి రావాలి సందిళ్ళకి. సన్నాని నడుము ఎన్నేళ్ళది. చెప్పరాని మర్యాద చేసెయ్యనా, రెప్పచాటు కలలన్నీ కాజెయ్యనా. గ్రహణం పట్టని తారల్లో, గగనం చూడని వెన్నెల్లో, మేఘాల ఉయ్యాల రోగించనా. నున్నని ఒళ్ళు ఎన్నేళ్ళది, ఎర్ర ఎర్రని బుక్క ఎన్నేళ్ళది. ఎట్టాగా వస్తుందమ్మ కౌగిళ్ళకి. దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది, పులి పొంచుండి మళ్ళీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళం కదా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే, మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు. అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా వాడి డెడ్ బాడీని మీ ముందు ఉంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చెలగాటం ఆడడం అనేది నాలో ఉన్న ఇది. కనుక కిరాయి ఇన్స్పెక్టరు చెప్పండి, ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజేయండి. ఎలా ఉన్నావు మా లక్ష్మి? ఎవరు? ఇన్స్పెక్టర్ శ్యామ. అవునమ్మా, మీ అన్నయ్య కోసం వచ్చాను. లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి. మరేం లేదు క్రాంతి, నీ చెల్లెల విషయంలో జరిగిన అన్యాయానికి వృత్తిరీత్యా కాకుండా పర్సనల్ గా కూడా నా సాయం నీకెప్పుడు ఉంటుందని చెప్పడానికే వచ్చాను. వద్దు శ్యామ్, నన్ను దెబ్బతీసిన మనిషిని తిరిగి దెబ్బ కొట్టడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఆల్ రైట్. ఏమ్మా? ఇప్పుడు వచ్చి ఇన్స్పెక్టర్ శ్యామ్ తో పాటు మరొక మనిషి కూడా వచ్చాడే, ఎవరతను? ఏమ్మా ఎందుకని అడుగుతున్నావు? ఆ మనిషి నీకు తెలుసా? నాకు తెలియదమ్మా. నాకు తెలుసు అన్నయ్య. వాడి మెడలో ఉన్న గంటల శబ్దం బట్టి తెలుసుకున్నాను. వాడెవడో కాదన్నయ్య,
గోపి చంపిన హంతకుడు, నన్ను వెంటాడి యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు?
రోజు నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలీదా? వద్దు వద్దు, చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్. జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలోనే ఉంటాడు.
రాస్కెల్స్, అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలీదు. తెలీదు? వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్. వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ కి టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్. గెటప్. గెటప్. క్రాంతి, తప్పు నువ్వే చేశావు. అది కాదు సార్, డోంట్ టాక్. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురా. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్, ఓకే సార్. సార్, దాహం వేస్తుంది సార్. వెరీ గుడ్. వెయ్యి సార్, కొంతసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలుక పిడత కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్. అలా కానీ లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ అది పాయింటే. ప్రస్తుతం నువ్వు చావకూడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు కానీ. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపుకురానా? సావిత్రి, కాస్త మంచిలు పట్ల. అమ్మా, లేట్ అవుతుంది. మీరు పొంచొచ్చు కదా? లేదంకల్, అన్నయ్య ఇచ్చిన తర్వాత తింటాం. అవును అంకల్, క్రాంతి వచ్చిన తర్వాత అందరం కలిసి ఫోన్ చేయొచ్చు. హలో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలిద్దరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించే. ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఆంటీ, నిన్ను వదిలిపెట్టి. మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త. అంకుల్, ఏమిటిది? ఎలా జరిగింది?
నువ్వు తీసుకొచ్చిన సాక్షుల్ని నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ మై బాయ్. అంకుల్, వాళ్ళ నుంచి మీకు ఇంత ప్రమాదం తీసుకొచ్చింది నేనే. నా కారణంగానే ఇంత దారుణం జరిగిపోయింది. పదండి. బాధపడకు బాబు. మీ అత్తయ్యను కూడా కాల్చేశారు. నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి బాబు. సావిత్రి, భార్యాభర్తలు కలిసి మెలిసి బ్రతకాలంటారు. అలాంటిది బ్రతుకులోనే కాకుండా సావులో కూడా మనం కలిసిపోతున్నాం. అంతకంటే అదృష్టం ఉంది. నిజమేనండి, మీరు లేకుండా నేను బ్రతకలేనని తెలిసే ఆ భగవంతుడు నన్ను కూడా మీతో పాటు తీసుకుపోతున్నాడు. మీ చేతుల్లో సుమంగళిగా వెళ్ళిపోవడం నా అదృష్టం. సావిత్రి, ప్రమాదం తప్పింది. అతను చాలా అదృష్టవంతుడు. 5-6 గంటల స్పృహ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. సో మచ్. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావా? అన్ని అరేంజ్ చేశాను సార్. నేనే పర్సనల్ గా సూపర్వైజ్ చేస్తున్నాను. గుడ్. కిరాయి ఇన్స్పెక్టర్ శ్యామ్ హాస్పిటల్లో బతికాడు అంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. కనుక మనం బ్రతకాలి అంటే వాణ్ణి ఎంతో ఇదిగా చంపేయాలి. నాకు తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి సార్. డేట్ మారే లోపల శ్యామున్ డెడ్ బాడీని చేసేస్తాను. అసలు నేను తలుచుకుంటే ఇగో నువ్వు మరీ అంత ఇదైపోకు. అసలు నీ దగ్గరున్న ఇదే అది డే టు డెడ్ బాడీ. అది కాదు జేకే సార్. నేను చెబుతాను విను. మనవాణ్ణి మనవాడి చేతే చంపించడం పెద్ద ఇదేమీ కాదు. ఆ పులిగాడి చేత మనకు కావలసిన పని చేయించుకోవాలి. అప్పుడు మన ఇది మన గొప్పతనం. ఊరుకో లక్ష్మి, ఊరుకో. జరిగింది ఏదో జరిగిపోయింది.
పులిగారి ప్రతాపం. ఎంతో ఇదిగా వచ్చిన పులి పరిస్థితి అది. పాపం స్పృహ తప్పిన పులికి కాస్త నీళ్లు జల్లి నిద్ర లేపండి. కారుతో సహా సజీవ సమాధి చెయ్యండి. నాగు, నా సరదాలన్నీ ఎప్పుడో తీరిపోయాయి. ఇప్పుడు రాధని నేను ఇచ్చేయడం బాగుండదు. నువ్వు యువకుడివి, నువ్వు సరదా తీర్చుకో.
సన్ ఆఫ్ ఎ బీచ్. నువ్వు చేసిన ఘోరాలకు నేరాలకు శిక్ష అనుభవించే రోజు వచ్చింది. మరీ అంత ఇదైపోకు, అవన్నీ కోర్టులో రుజువు అవ్వాలిగా. ఇప్పుడు నీకు కోర్టు జడ్జి అన్ని నేనే. నేను చేసేదే న్యాయం, నేను చెప్పేదే ధర్మం. జేకే, ఏ బాంబులతో అయితే నువ్వు జనాన్ని చంపావో ఆ బాంబులతోనే నీకు చావు. నన్ను చంపొద్దు, ప్లీజ్ 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 ప్లీజ్.